అబ్రహాము దేవునికి స్నేహితుడా కాదా? దేవుని స్నేహితుడు ఎవరు బైబిల్లో? అబ్రహాము. కానీ అబ్రహాము ఆడిన అబద్ధం కానీ అబ్రహాం చేసిన పనులు కానీ దేవుడు ఏం దాచిపెట్టాడా? దాచిపెట్టలేదు. బైబిల్లో ఏ విషయాలు కూడా దాచిపెట్టబడలేదు. బైబిల్లో ప్రతి విషయము బహిరంగంగానే చెప్పబడింది. మరి శామ్యూయల్ కనుక ఒకవేళ పాపం చేస్తుంటే శామ్యూయల్ జీవితం గురించి కూడా రాసేవాడు కదా. కానీ శామ్యూయలు ఒక్క పాపము కూడా చేయలేదు. కానీ శామ్యూయలు ముందున్న మాదిరి పాపం చేశారా? చేయలేదా? వాళ్ళని చూస్తూ పెరిగాడు శామ్యూయలు. కానీ వాళ్ళ అలవాట్లు ఒక్కటి కూడా రాలేదు. నువ్వు మనుషుల్ని చూడకూడదు, ఎప్పుడైనా దేవుణ్ణి చూడాలి. ఆమేన్. నీ చూపు ఎప్పుడు ఎవరి మీద ఉండాలి? దేవుని వైపు ఉండాలి. మనుషులు మబ్బు లాంటి వాళ్ళు. మనుషులు ఎవరు? మబ్బు లాంటి వాళ్ళు. మబ్బు 5 నిమిషాలకు ఒకసారి రూపం మార్చుకుంటుందా? మార్చుకోదా? 5 నిమిషాల తర్వాత మబ్బుని చూడండి, ఇంకొక షేప్లో ఉంటుంది. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూడండి, ఇంకో షేప్లో ఉంటుంది. మనిషి మబ్బు లాంటోడు. కానీ స్థిరంగా ఉండేది ఏంటో తెలుసా? ఆకాశం. ఆమేన్. బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఆకాశమున సింహాసనము. కాబట్టి మనం చూడాల్సింది ఆకాశాన్ని, దేవుణ్ణి చూడాలి. అంతేగాని మనుషుల్ని చూసి వాళ్ళు పడిపోయారు నేను పడిపోతాను, వాళ్ళు సినిమాలు చూస్తున్నారు నేను సినిమాలు చూస్తున్నాను, వాళ్ళు పాస్టర్ గారి పిల్లలు రోజుకు ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, వాళ్ళు కూడా పాపంలో ఉన్నారు, నా పాపం ఎంతటిది? మరి వాళ్ళు మానేయచ్చు కదా. మనుషులు కాదు నీకు మాదిరి. నీకోసం ప్రాణం పెట్టింది పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారి పిల్లలు కాదు. నీకోసం ప్రాణం పెట్టింది దేవాతి దేవుడు. హల్లెలూయా. ఆయనే నీకోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నీ మాదిరి ఎవరై ఉండాలి? మనుషుల మాదిరి, యేసయ్య మాదిరి. మా అమ్మ నేను గుంటూరులో చదవట్లేదని మా అమ్మ 10th క్లాస్ దాకా నన్ను చూసింది. 10th ఎలాగో కష్టపడి మా అమ్మ ఇటు పాస్ అయితే చాలు, వీడిని తీసుకెళ్ళి అర్జెంటుగా విజయవాడ లయోలా హాస్టల్లో వేయాలి అంది. ఎవరో చెప్పారంట మా అమ్మకి, లయోలా హాస్టల్లో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. లయోలా అంటేనే క్రిస్టియన్ కాలేజు, అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. రోజు పొద్దున్న 5ంటికి ప్రార్థనకి లేపుతారు, పంపిస్తారు అన్న వెంటనే ఇంకా మా అమ్మకి ఎంత ఆనందం వేసిందో, మా అబ్బాయి పొద్దున్న 5ంటికి లేచి ప్రార్థనకి వెళ్ళిపోతాడు అని. 10th ఎలాగో కష్టపడి సినిమా థియేటర్లో చదివాను. కష్టపడి సినిమా థియేటర్లోనే చదివాను ఆ 10th క్లాస్ అంతా. చాలా కష్టపడి సినిమా థియేటర్లో చదివి దేవుడు కృపలో ఎలాగో 10th క్లాసు పాస్ అయిపోయాను. దాని తర్వాత లయోలాలో తీసుకెళ్ళి మా అమ్మ వేసింది. లయోలాలో తీసుకొని వెళ్తే మా అమ్మ అనుకుంది అది చాలా పరిశుద్ధమైన కాలేజ్ అని. రూమ్కి ఒక్కళ్ళే హాస్టలే. కానీ అది హాస్టల్లో ఇట్లా అందరు కలిసి పడుకోవడానికి ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్. చక్కగా ఒక రూమ్ కీస్ మనకుంటే మన రూమ్కి ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుంది, సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది చదువుకోవడానికి, ఒక అలమార్ ఉంటుంది, ఒక మంచం ఉంటుంది, సింగిల్ బెడ్. ఒక హోటల్ ఉన్నట్టు ఉంటుంది. హోటల్ అంత అందంగా ఉండదులే లోపల, కాకపోతే ఒక మంచిగా ఉంటుంది. చాలా రిచ్ పీపుల్ అంతా అక్కడే ఉంటారు. ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సత్యం కంప్యూటర్స్, మహేష్ బాబు చదివింది అక్కడే, హీరో సూర్య చదివింది అక్కడే, ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్దోళ్ళు చదివింది అక్కడే. ఎందుకంటే నోటీస్ బోర్డులో వాళ్ళు ఫోటోలు పెట్టి చెప్తూ ఉంటారు, రే వీళ్ళందరూ ఇక్కడే చదివారని మా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మేము రోజు ఆ నోటీస్ బోర్డు చూస్తూనే వెళ్ళాలి. మంచి దాంట్లోనే చదివారు. కాలేజ్ బాగానే ఉంది. తీసుకెళ్ళి మా అమ్మ నన్ను అక్కడ వేసింది. లోపలికి వెళ్ళాను. ప్రతి శనివారం 3 సినిమాలు వేస్తారు. ఏంటి? ప్రతి శనివారం 3 సినిమాలు వేస్తారు. వావ్. మా అమ్మకు ఆ విషయం తెలియదు. సాటర్డే సండే మాకు హాలిడే. ఫ్రైడే 3 o'clockకి కాలేజ్ అయిపోద్ది. సాటర్డే హాలిడే. సండే 7 కల్లా నువ్వు ఎక్కడికి వెళ్ళినా డోర్స్ అన్నీ ఓపెన్. 7 కల్లా ఎక్కడికి వెళ్ళినా నువ్వు మెస్ టైం కల్లా వచ్చేసేయాలి. లోపలికి రాకపోతే ఇంకా బయటే ఉంటాం కానీ లోపలికి రాని. చాలా స్ట్రిక్ట్, కొన్ని రూల్స్ మాత్రం. సో ఎవ్రీ సాటర్డే ఫ్రైడే మధ్యాహ్నం నుంచే మాకు ఒక థియేటర్ ఉంటుంది మెస్ పైన. అక్కడ సినిమాలు వేస్తారు. ఇలా ఇప్పుడు IPL ఇలా మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కదా, మ్యాచ్లు వేస్తారు. ఇంకా మేము అన్నము ప్లేట్లు కూడా తీసుకొని పైకి వెళ్ళి చక్కగా కూర్చొని రాత్రి అంతా సినిమాలు చూసుకుంటూ, ఇంకా మన ఇష్టం, ఏ వార్డెన్ రాడు ఆ 2 days మనకి ఎంజాయ్ చేయటమే లోపలే. సాటర్డే ఇంకా సినిమా థియేటర్లు, బీసెంట్ రోడ్లు, అన్ని రోడ్లు తిరుగుతా ఇంకా చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉండేవాడిని. మా అమ్మ అనుకునేది మా వాడు పొద్దున్న 5ంటికి లేచి ప్రార్థన చేసుకుంటున్నాడు అనుకునేది. ఒకరోజు మా అమ్మ వచ్చింది ఎక్కడికి, లయోలా కాలేజ్కి, చక్కలు చక్రాలు ఇవన్నీ వేసుకొని.
ఏదో సినిమా పాట వినిపించిందంట మా అమ్మకి. మా అమ్మ ఇక్కడ కాదులే ఎక్కడో బయట అనుకుందంట. తర్వాత మెస్కి వచ్చి కూర్చుంది, మళ్ళీ వినిపిస్తుందంట చిన్నగా. నాన్న ఇక్కడ ఏం సినిమా పాటలు వినిపిస్తున్నాయి, పనోళ్ళు ఏమైనా పెట్టుకున్నారా పాటలు? పనోళ్ళు కాదు రోజమ్మ, పైన నువ్వు కూర్చున్నావు కదా పైనే థియేటర్ ఉందన్న. అదేంటి నాన్న ఇక్కడ ప్రార్థన ఉంటుంది కదా అంది. ఏమంది? నువ్వు అనుకున్నంత ఏమీ ఉండదు. ఇప్పుడు మా అమ్మ చూడాలి, ఇంకా ఇట్లా పెట్టేసింది. ప్రతి శనివారం సినిమాలు. గుంటూరులో అన్న సినిమాకి వెళ్తే మా అమ్మకి దొరికిపోతాను, టైం టు టైం భయం. అస్సలు విజయవాడలో మనల్ని ఆపేవాళ్ళే లేదు. చక్కగా సినిమాలు చూసుకోవటం, స్పోర్ట్స్ ఆడుకోవటం, ఎంజాయ్ చేయటం, లైఫ్ చాలా బాగా సాగుతుంది. ఈ లోపల మా అమ్మ ఒకరోజు సీరియస్గా వచ్చి, నానా మన పాస్టర్ గారు కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు ఇదే లయోలా కాలేజీలో, మాదేమో గోగినేని హాస్టలు, వాళ్ళదేమో ఇంకొక పేరుంది ఫ్రాన్సిస్ హాస్టల్ అని. అంటే కొంచెం దూరం ఉంటుంది, ఒకే దాంట్లో ఉంటాము, కొంచెం దూరం ఉంటుంది డిగ్రీ వాళ్ళకి. ఆయన్ని నీకు కనెక్షన్ చేస్తాను, ఆయనతో నువ్వు భక్తిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. తేడా వచ్చిందో మందిరంలో నా పేరు అంతా ఏమైపోద్ది, పోతుంది, అది ఇదని పెద్ద వార్నింగ్ ఇచ్చి అన్నకి అంటుకట్టింది నన్ను. అన్న పేరు అరవింద్, అన్నయ్యకి అంటుకట్టింది. సరేలే ఇదంతా బాగుంది కదా, బుక్ అయిపోయామా లేదా? మనం బుక్ అయిపోయాం. ఆయగారు ఏంటి ప్రతి శనివారం వస్తాడు, నన్ను చూస్తాడు. సినిమాకి ఎక్కడికి వెళ్తాం ఇంకా, అరే వచ్చి హాస్టల్కి అంటాడు. హాస్టల్కి వెళ్తే వాళ్ళు క్యాలమ్స్ ఆడుతూ ఉంటారు, నేను పౌడర్ వేస్తూ ఉంటాను దాని మీద. మళ్ళీ మా అమ్మకి చెప్పేవాడా, ఆంటీ చక్కగా ఉన్నాడు అంటే. ఏం చక్కగా ఉంటావు, నువ్వెక్కడ తగిలేవు నాకు అనుకున్నా నేను. రోజు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు అన్న. ఒకరోజు మెస్లో ఒక ఇద్దరు హైదరాబాద్ కుర్రోళ్ళు ఉన్నారు మా హాస్టల్లో, మా సీనియర్స్ సెకండ్ ఇయర్. వాళ్ళు గోడ దూకి సినిమాకి ఏదో ప్లాన్ చేశారు. నా చూను పడింది అది. నేను అన్నాను, అన్న నన్ను తీసుకెళ్ళండి, వెళ్ళి చాలా రోజులు అయిందన్న. సరే అని చెప్పి, అరే కానీ నువ్వు ఎవరికైనా చెప్తే బాగోదు అన్నారు. అస్సలు ఇలాంటి విషయాలు సిమెంట్ వేసినట్టు స్ట్రాంగ్గా పెట్టేస్తాం కదా. సరే బ్రదర్ అని చెప్పేసి చక్కగా ఆయనతో సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళి రిటర్న్ అవుతుంటే బేకరీ బయట మా అరవింద్ అన్న ఏమంటున్నాడు, సిగరెట్ తీసి అంటున్నాడు. నేను చూసి అన్నా అన్నా ఏమన్నా, ఏ తమ్ముడు ఏరా బయటకు వద్దుకొచ్చావు అన్నా, సిగరెట్ తాగుతాను. రే ఆంటీకి చెప్పకరా, నాన్నకి చెప్తే నన్ను చంపేస్తాడు రా. తమ్ముడు నీకు ఏది కావాలో అడుగురా, నేనున్నా మీ అన్నని అన్నాడు. ఇంకా మనం ఆగుతామా? అన్నే సినిమా టికెట్లు బుక్ చేసేవాడు, మనమే సినిమాలకి వెళ్ళేవాళ్ళం. చూసారా? ఎందుకంటే ఒక పాస్టర్ గారు అబ్బాయి అలా చేసిన వెంటనే నా మనసు ఏమైపోయిందంటే అలా అయిపోయింది. ఇంకా నన్ను ఆపేవాళ్ళు లేరు. అన్నయ్య నేను తర్వాత నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. దాని తర్వాత కాంగ్రెస్లో పార్టీలో ఏదో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత ర్యాలీకి తీసుకెళ్ళేవాడు. తమ్ముడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉండాలనేవాడు. అన్న మొత్తం 10 మంది ఉన్నారు, అందరికీ ఫుల్ ట్యాంక్ వచ్చేసేయండి అనేవాడు. ఎక్కడికి? పెట్రోల్ బంక్కి ఫుల్ ట్యాంక్ కొట్టించేవాడు. వాళ్ళ వెనకాల ఒక రౌండ్ వేసి పక్క సందులోంచి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ తర్వాత బిర్యానీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. చాలా ఫ్రెండ్షిప్ చేసాం. కానీ ఇప్పుడు ఆయన గొప్ప దైవజనుడు అయ్యాడు. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా పట్టుకుంటాడు. ఎంత అల్లరోడు అన్న, ఎంత మోసం చేశాడు. ఇప్పుడు అన్న ఆస్ట్రేలియాలో సేవ చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు నేను ఇక్కడ సేవ చేస్తున్నాను. మనుషులకి దాచి ఈ ఎన్ని కాల్చినా ఒకరోజు దేవుడు కూర్చోబెడతాడు. నేను దేవుడు ఒకరోజు కూర్చోబెడతాడు, ఆయన కొరకు నిలబెడతాడు, ఆయన కొరకు ప్రాణం పెట్టేదాకా తెచ్చుకుంటాడు. ఎంత దాగి ఉన్నా నీ సిగరెట్ పెట్టే నీకే గుర్తుండకపోవచ్చు, ఆయనకు అన్ని పెట్లు గుర్తే ఉన్నాయి, అన్ని పఫులు గుర్తే ఉన్నాయి. డోంట్ వరీ, దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇక్కడ నిలబడేవాడు అందరికన్నా పెద్ద పాప అయితేనే ఇక్కడ ఎలిజిబిలిటీ. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు అనుకోవచ్చేమో ఇక్కడంతా పరిశుద్ధులు లేరు, బలహీనులే ఉన్నాము. ఆయన కృపలో బలపరచబడి ఇక్కడ నిలబడ్డాము. అందుకే ఏం చెప్తానో తెలుసా, ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతం కాదు, ఎవరు భక్తి పరిశుద్ధము కాదు. నీ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన ఉన్నతంగా నిన్ను దీవిస్తాడు. దాని తర్వాత ఇంకొక దైవజనులు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. మా అమ్మ చెప్పేది వాళ్ళకి, ఒరే వీడు ఎట్టు తిరిగినా ఏదో ఒక రకంగా పాపంలో అంటున్నాడు. హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర జత చేసింది. ఎక్కడ జత చేసింది? ఆయన డిప్యూటీ కమిషనరు, ఆయనేమో డిప్యూటీ కమిషనరు. 3 పిల్లలు.
ముగ్గురు మగబిడ్డలే. వాళ్ళ ముగ్గురు జతలో నన్ను 2 months సమ్మర్ హాలిడేస్కి పంపించింది. మా అమ్మ ఏమనుకుంది, వాళ్ళు రోజు ప్రార్థనకి తీసుకెళ్తారేమో, ఎందుకంటే వాళ్ళు ఇంకా చర్చ్ లోపలికి వచ్చారో పాటలు పాడతారు, అన్ని ఇంగ్లీష్లు తమిళ్లే. ఏంటి వాళ్ళు పాడతా అంటే మా అమ్మ చూసి సిగ్గు తెచ్చుకున్నానా అనేది. నేను నిజంగా సిగ్గు తెచ్చుకుందాం అనుకున్నా. ఒకరోజు అయితే నిజంగా సిగ్గు ఎక్కడ ఉంటుందో తెచ్చుకోవాలి అర్జెంటుగా అనుకున్నా. నిజంగా గిటార్ పట్టుకుంటారు, పాటలు పాడేస్తారు, డ్రమ్స్ కొడతారు, తమిళ్లో పాడతారు, ఇంగ్లీష్లో పాడతారు, తెలుగులో పాడతారు. వాళ్ళు పాడుతూ ఉంటే అందరు నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉంటారు. నేనేం పిచ్చోళ్ళలాగా పక్కన నుంచి ఉన్నాను. మా అమ్మ నువ్వు ఒక్కడే ఏ పాట రాదు. నేను నిజంగా దుఃఖపడ్డా. 2 months నన్ను హైదరాబాద్లో వాళ్ళ జతలో ఉండి వాళ్ళతో పాటు కొంచెం భక్తిలో బతుకు అని చెప్పి పంపించా. వెళ్ళాం, బాగానే వెళ్ళాం. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒకరోజు సాయంత్రం 7 o'clockకి చిన్న అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. ఆయన నేను తాతయ్య అంట, వాళ్ళ డాడీని, డిప్యూటీ కమిషనర్ని. అరే తాతయ్య అడిగితే మెడిసిన్స్ తేడానికి బయటికి వెళ్ళామని చెప్పు, రాత్రి 10 అయిద్దని చెప్పు అన్నాడు. ఓకే అన్న. అలా రోజు నాకు ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. తాతయ్య నన్ను అడిగేవాడు, నేనేమో తాతయ్య వాళ్ళు బయటికి వెళ్ళారు, మెడిసిన్స్కి వెళ్ళారు, ఏదో ముచ్చట్లు చెప్పేవాడిని. ఆయన కూడా ఓకే అన్నాడు. ఒకరోజు ఏమైందో తెలుసా, నాకు బోరు కొట్టి నేను మిద్దె మీదకి ఎక్కా. ఎక్కడికి ఎక్కా? మిద్దె మీదకి ఎక్కితే 5 floors అపార్ట్మెంట్, అది మొత్తం వాళ్ళదే. పైన ఒక ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ చెడిపోయి. ఆ ట్యాంకులో కూర్చొని చక్కగా చికెన్ పఫ్ఫులు, చిల్లీ చికెన్లు, మందులు అన్నీ పెట్టుకొని తాగుతున్నారు ముగ్గురు. ఇప్పుడు నాకెవడు మాదిరి? నాకు మాదిరి? ఎవరిని మాదిరి చేసుకొని నా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి? వాళ్ళు అన్నారు, అరే అమ్మకి చెప్పకరా. ఏంటి మా అమ్మకు వాళ్ళందరూ. ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయా, పాపం మా అమ్మ ఎంతో ఆశపడింది, నాకెవరో ఒకరిని మాదిరి చూపించి వాళ్ళలాగా నేను. దేవుడి కృప ఏంటంటే నేను ఎవరిలాగా అవ్వలేదు, నేను యేసునే మాదిరిగా తీసుకున్నా. మనుషుల్ని ఎంతవరకు నువ్వు మాదిరి తీసుకోవద్దు. ఏదో ఒక రకంలో వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు బలహీన పడతారు. అది చూసి నువ్వు బలహీన పడద్దు. ఎప్పుడు తప్పు చేయని యేసు వైపు చూడు, ఆయనే మాదిరిగా చూడు. శామ్యూయేలు ఏం చేశాడండి? అంతటి 2 భయంకరమైన పాపం చేస్తున్న యవ్వనస్తులు శామ్యూయేలు ఎదురే ఉన్నారు, దైవజనుడి పిల్లలే. కానీ శామ్యూయేలు వాళ్ళని మాదిరిగా చూడలేదు, దేవుణ్ణి మాదిరిగా చూశాడు. ఈరోజు ఈ లోకం నీకు మాదిరి కాదు, దైవజనుడు నీకు మాదిరి కాదు, దైవజనుడి పిల్లలు నీకు మాదిరి కాదు. వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన నీకు మాదిరిగా అనుకోవచ్చు. నువ్వు అనుకుంటావు, టీవీలో చూసి ఈయన గొప్ప దైవజనుడు, ఈయన దగ్గరికి వెళ్ళి నేను పరిచర్య చేయాలి ఒక 2 ఏళ్ళు, దగ్గరికి వెళ్ళి చూస్తే నువ్వు షాక్ అయిపోతావు. నేను ఎంతోమంది దగ్గరికి వెళ్ళి చూసి ఇంక దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు నేను. అర్థమవుతుందా? కనపడటానికి నీకు అంతే కనపడతాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నీ ఉన్న భక్తి కూడా పోయిద్ది, నీకున్న పరిశుద్ధత కూడా పోయిద్ది. అందుకే నువ్వు ఎప్పుడు యేసునే చూడాలి. ఎవరిని చూడాలి? ఆయన్నే చూడాలి. పొద్దున ఒక యవనస్తుడు అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు, ఆ మూల ప్రవీణ్ అంట ఎవరెవరో ఉన్నారు. ఇంకొక యవనస్తుడు అబ్బాయి పక్కన కూర్చున్నాడు. వాళ్ళందరినీ రామని చెప్పాను. చెప్పిన తర్వాత ఒక యవనస్తుడు చూశాను, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం కోసేస్తున్నాయి చేతులు. ఏమన్నాయి? కోసేసుకున్నాడు. ఏమైంది నాన్న నీకు అని అడిగా. ఏమన్నాడో తెలుసా? పక్కన వాళ్ళు నవ్వుతా, లవ్ ఫెయిల్యూర్ అంట. ఏం ఫెయిల్యూరు? ఏం ఫెయిల్ అయ్యాడంట? అన్నీ కోసుకునే బదులు ఒకడు కోసుకుంటే అయిపోయేది. ఎక్కడ ఎందుకు గిన్ని ఇక్కడెక్కడెక్కడే కోసుకుంటారు? లవ్ ఫెయిల్యూర్ అంట. నేను అబ్బాయిని కూర్చోబెట్టో మాట చెప్పా, నువ్వు కనీసం ఇక్కడే కోసుకున్నావు, తల నెత్తి మొదలుకొని అరికాల దాకా యేసు ప్రభుని కోసం ఒళ్ళంతా కోసుకున్నాడు. అది నిజమైన ప్రేమ. ఈ 2 బొట్లు గార్చేవాడిది కాదు ప్రేమ. అది నువ్వు వచ్చి మంచం మీద పడుకునేదాకే ఉంటుంది ఆ ప్రేమ, దాని తర్వాత ఉండదు. వాళ్ళ ఆశ తీరేదాకే ఉంటుంది ప్రేమ, దాని తర్వాత ఉండదు. సంతోష పెట్టే 5 నిమిషాల దాకే ఉంటుంది ప్రేమ, తర్వాత ప్రేమ ఉండదు. యేసైతే నిజమైన ప్రేమ. ఆయన దగ్గరే ఉండాలి నువ్వు, ఆయన ప్రేమనే నువ్వు అనుభవించాలి. నీకోసం శిలువలో మరణించిన యేసు ప్రభుని చూడు. ఎవడో ఇక్కడ 2 సార్లు కోసుకున్నాడంట, ఏమో ప్రేమించిద్దంట. ఏంటి మరి ఆయన పరిస్థితి ఏంది? అన్నిసార్లు కోసుకున్నాడు ఆయన. నిజమా కదా? ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి, ఇంత బారుంటుందంట ఒక్కొక్క ముళ్ళు. అది పెట్టి కొట్టారు సుత్తులతో, అది లోపలికి దిగబడిపోయింది. భయంకరంగా యేసయ్య గాయపరచబడ్డాడు. గాయపరుస్తూ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది నిజమైన ప్రేమ.
ఇది పరిశుద్ధమైన ప్రేమ, అది మాదిరి చూపించే ప్రేమ. కాబట్టి మనుషులు కాదు మనకు మాదిరి. ఎవరు? శామ్యూయల్ యవనస్తుడే, కానీ పడిపోవడానికి అవకాశం ఉందా లేదా? అమ్మ ఉన్నదా శామ్యూయల్ పక్కన? నానున్నాడా? ఒకసారి శామ్యూయల్ ప్లేస్లో మీరు ఉంటేనండి, శామ్యూయల్కి అమ్మ లేరు, మందిరంలో నాన్న లేరు. సరే పెద్దయ్య గారు ఉన్నారు కదా, పెద్దయ్య గారికి కళ్ళు కనపడవు, పెద్దయ్య గారికి కళ్ళు కనపడవు. ఏలీ గారికి కనపడే కళ్ళు ఎవరికి? ఇద్దరు కొడుకులకే. వాళ్ళేమో పాపంలో ఉన్నారు. ఇప్పుడు మనోడు ఎవరిని మాదిరిగా తీసుకొని బతకొచ్చు? పాపం చేయాలంటే వీళ్ళిద్దరిని చూసుకోవచ్చు, కానీ వీళ్ళెవ్వరిని చూడలేదు. దేవుడిని చూశాడు, దేవుడు సేవ చేశాడు. అందుకే దేవుడు శామ్యూయల్ని యవ్వన వయసులో గొప్పగా వాడుకున్నాడు. హల్లెలూయా. నీ క్యారెక్టర్ దేవుడికి చాలా నచ్చాలి. నీ ప్రవర్తన విషయంలో దేవుడు చాలా ఇష్టపడతాడు. ఎవరున్నారా, ఎవరు చూస్తున్నారా అని బతకొద్దు. నిన్ను దేవుడు చూస్తున్నాడనే భయంతో నువ్వు బతకాలి. నన్ను నా దేవుడు చూస్తున్నాడు, ఫోన్లో పాస్వర్డ్ పెట్టేసుకున్నాను, ఎవరు చూడలేరు. నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు పాస్వర్డ్ తీసి పక్కనోడికి చూపించిన తప్పేం లేదు, వాడు పెద్ద పాపే. మనుషులకు భయపడొద్దు, పాపులకు భయపడొద్దు, పరిశుద్ధుడికి భయపడండి. కానీ దేవుడు పరిశుద్ధుడు. నీ పాస్వర్డ్ వేసేకి తెలీదా? మనుషులకు భయపడి పాస్వర్డ్ పెట్టుకోకు. నువ్వు మనిషి ఏమి చేయలేడు, ఏమి చేయలేడు. దేవునికి భయపడు. నిన్ను దేవుడు చూస్తూ ఉంటాడు పైనుంచి. మంచివారినేమి చెడ్డవారినేమి ఆయన చూస్తూ ఉన్నాడంట. ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తాడు. చూసినప్పుడు నీ ప్రవర్తనలో యథార్థత ఉండాలి. ఆ ముగ్గురు యవనస్తుల్ని నేను మాదిరిగా తీసుకొని ఒక 1 మంత్ తర్వాత నా మీద నాకే విరక్తి పుట్టింది. ఈ 1 మంత్ వీళ్ళనా నేను మాదిరిగా తీసుకుందని. తర్వాత నేను మా అమ్మకి చెప్పి, అమ్మ నువ్వు ఇంకెవ్వరిని మాదిరిగా చూపించొద్దు ఏంటి, పాపం నీకు తెలియక నన్ను పంపిస్తావు, కానీ నువ్వు ఎవరిని చూపించొద్దు, వాళ్ళ గురించి నీకు తెలీదు. చివరికి నాకు మాదిరి మా అమ్మే. మా అమ్మ ప్రార్థన, మా అమ్మ భక్తి అయ్యే చూసుకున్నాను. నాకు తెలిసినవేదో చదువుకున్నాను. నేను యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకునేవాడిని. అన్ని పాపాలు, నేను ప్రతి పాపం దేవుడి దగ్గర ఒప్పుకుంటాను. ప్రతి చిన్న పాపం కూడా దేవుడితో మాట్లాడి చెప్తాను. ప్రభా నేను ఇలా ఆలోచించాను, ఇలా ఆలోచించాను, అలా ఆలోచించాను అని చెప్పి దాని విషయంలో ఒప్పుకొని క్షమాపణ అడుగుతాను. అంతేగాని దేవా నన్ను క్షమించని అనను. దేవుడు ప్రతిదీ నువ్వు ఒప్పుకో. మనుషుల దగ్గర ఒప్పుకోదు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఆయన దగ్గరకు ఒప్పుకొని ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఆయనకి నీ జీవితాన్ని ఇస్తే ఆయన ఉన్నతంగా నేను ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. మనుషుల్ని చూడొద్దు, నువ్వు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఒక ఊరిలో ఒక దొంగ ఉన్నాడంట, పనికిమాలిన దొంగ. ప్రతి పనికిమాలిన పనిలో వాడే ఏవన్, వాడే ఊర్లో ఏ సైకిల్ పోయినా వాడినే తీసుకెళ్ళి స్టేషన్లో వేస్తారు. అంత పెద్ద పనికిమాలినోడు. అదే ఇంట్లో ఒక ఆయన ఉన్నాడంట, లాయర్ గారు. ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఇద్దరు. సో ఈ లాయర్ గారేమో చాలా మంచోడంట ఊర్లో, తమ్ముడేమో చాలా చెడ్డాడు. వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారని గౌరే ఇంత పనికిమాలినోడు అవడానికి కారణం ఏంట్రా అని. ఆడేమన్నాడంట, మా నాన్నే కారణం అన్నాడు. ఎందుకు? మా నాన్న చిన్నప్పటి నుంచి మా అమ్మను కొట్టేవాడు, తిట్టేవాడు, బూతులు మాట్లాడేవాడు, ఇంట్లో ఉన్న సామాన్ అంతా అమ్మేసేవాడు, బయట నుంచి సామాన్ దొంగతనం చేసుకొని వచ్చేవాడు, అది అమ్ముకొని తాగేవాడు. అవన్నీ చూసి 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 పెరిగి నేను కూడా ఇలానే తయారయ్యాను అన్నాడంట. వీళ్ళు అన్నారంట, ఓకేరా నువ్వు చెప్పింది రీజనబుల్గానే ఉంది, పాప నువ్వైనా ఏం చేస్తావు అనుకున్నాడు. అదే అన్న దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వెలా బాగుపడ్డావు మరి మీ నాన్నని చూస్తూ అంటే ఆయన అన్నాడంట, అవన్నీ నేను చూశాను, కానీ ఇలా మాత్రం బతకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఏంటంట, తమ్ముడేమో ఇలా బతకాలని నిర్ణయించుకున్నాడు, అన్నేమో ఇలా బతకకూడదు, ఎలాగైనా బతకాలి కానీ మా నాన్నలాగా బతకూడదు అనుకున్నాడంట. అందుకే ఈయన బాగుపడ్డాడంట. ఇక్కడ మనుషుల మీద మీరు వేయొద్దు, నీ మనసును బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకో. నువ్వు నిజంగా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావా? అన్నీ విడిచిపెట్టే, అన్నీ డిలీట్ చేసే, తీసే నీ రహస్య జీవితాన్ని, పాపపు ఆలోచనని. ఇటు ఒక అమ్మాయితో మాట్లాడతావు, ఇంకొక అమ్మాయితో మాట్లాడతావు. ఇటు ఒక అబ్బాయితో మనసు ఇచ్చానంటావు, చెప్పండి, ఇంకో అబ్బాయికి కూడా మనసు ఇచ్చాను. నువ్వు ఎంతమందికి ఇస్తావు నీకే తెలియదు మనసు. నీకన్నా క్లారిటీ ఉందా? నీకన్నా క్లారిటీ ఉందా? బస్సులో ఒకడికి మనసు ఇస్తావు, కారులో ఒకడికి మనసు ఇస్తావు, స్కూల్లో ఒకడికి మనసు ఇస్తావు, కాలేజీలో ఒకడికి మనసు ఇస్తావు, చర్చిలో మళ్ళీ స్పెషల్ మనసు ఇస్తావు వీళ్ళకి, చర్చిలో వాళ్ళకి.
మందిరానికి వచ్చి పనికిమాలిన పనులు చేస్తున్నావంటే ఇంకా నీ బతుకు ఎక్కడ మారుతుంది చెప్పు? అక్కడంతా వేసింది సరిపోలేదా? మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి కరెక్టా? ఇది కరెక్టా? కొంతమంది యూత్ మీటింగ్కి వస్తారు. ఏం పని మీద ఉంటారు వీళ్ళు? ఏ పని మీద ఉంటారు? అది నెంబర్లు ఎక్కడ తీసుకుందామా, మెసేజ్ చేద్దామా, ట్రిప్స్ లేవా, టూర్ లేదా? ఎందుకు ట్రిప్స్? ఏం చేస్తావు ట్రిప్లో? నువ్వు మహా అయితే ఏం చేస్తావు చెప్పు? 4 నెంబర్లు వస్తాయి అంతే కదా. నెంబర్లు తీసుకోవటం, ఫోన్లు చేసుకోవటం, మెసేజ్లు పెట్టుకోవటం. దీనివల్ల ఉపయోగం ఏముంది చెప్పు? పరిశుద్ధంగా నటిస్తావు. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గర వీడు కూడా పాప మందిరంలో కదా అని చెప్పి నువ్వు పెద్ద పరిశుద్ధురాలు అని వీడు ఇంకా పెద్ద పరిశుద్ధులా మాట్లాడతాడు నీతో. ఒక నెల తర్వాత ఇద్దరు పరిశుద్ధత ఏమైంది? హల్లెలూయా, బయటపడతాయి ఒక్కొక్కటి. ఇది నిజమా అంటే నిజమే. మరి నాది నిజమే, నీది నిజమే, ఇద్దరిది నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అవన్నీ మర్చిపోయి ఫ్రెష్ స్టార్ట్. ఏంటంట? ఫ్రెష్ స్టార్ట్. నీకు సిగ్గుందా అసలు? నీకు ఫ్రెష్ స్టార్ట్ చేస్తావా నువ్వు? దేవుని పని చేయండి. మందిరానికి వచ్చింది ఏ పని మీద? ఆ పని చేయండి. దేవుణ్ణి కలుసుకోవడానికి రావాలి, మనుషుల్ని కలుసుకోవడానికి కాదు. దేవుడితో గడపడానికి రావాలి, పాటలు పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, దేవుడితో గడపాలి, దేవుడి సన్నిధిలో మొత్తం అర్పించాలి. ఈ పని మీద ఉండాలి. నువ్వు మందిరానికి వచ్చి పనికిమాలిన పనులు చేయడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా ఈ మందిరంలో ఇది మనం ఉండగా అస్సలు జరగదు. అర్థమవుతుందా? ఒకవేళ అది తెలిస్తే నేను మీ దగ్గరికి రాకముందే మీరు వెళ్ళిపోతే స్తోత్రం. హల్లెలూయా. డైరెక్ట్ బహిష్కరణే. డైరెక్ట్ ఈ మందిరం నింపడానికి నేను మిమ్మల్ని అడుక్కోట్లా, ఏమండి రాండి అని. నాకు అవసరమే లేదు. ఈ మందిరం నింపాలి మిమ్మల్ని అందరిని అడుక్కుంది అందుకు కాదు. మీ జీవితాలు నూతనంగా మార్చబడాలని, మీరు దీవించబడాలని, మీ స్టాండర్డ్స్ హైలో ఉండాలని, ఎవరైతే మిమ్మల్ని తిట్టారో, ద్వేషించారో, అసహ్యించుకున్నారో వాళ్ళతోనే మీరు ఘనపరచబడాలని, వాళ్ళ ముందే మీరు నిలబడి దేవుడి కొరకు నిలబడి పాట పాడాలని, వాక్యం చెప్పాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని నేను ఆశతో మిమ్మల్ని పిలుస్తున్నాను. అంతేగాని నేను మిమ్మల్ని ఏదో నింపి మీరు లేకపోయినా నేను ఒక్కళ్ళున్నా ఇంతే చెప్తా సువార్త. నాకు మీరు కాదు ముఖ్యం, మీ జీవితాలు మారాలి, ఉన్నత స్థాయిలో మీరు ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చి కూడా పనికిమాలిన పనులు, మాదిరి లేదు, వాళ్ళు మాదిరి వీళ్ళు మాదిరి కాదు. యేసు ప్రభుని మాదిరిగా తీసుకోండి. ఎవరిని తీసుకోవాలి? యేసు ప్రభుని. మీటింగులు పెడతారు, యూత్ మీటింగ్ క్యాంప్స్ ఉంటాయి, తెలుసా మీకు? ఇవి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ ఫోన్ నెంబర్. నా బైబిల్ కాలేజ్ అయిపోయిన వెంటనే మా జూనియర్స్ అందరూ నా దగ్గరికి, మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు. అప్పుడే టోపీలు పెట్టుకొని కొంచెం ఆవేశంగా ఉన్నాం, ఏదో చేసేస్తాం. టోపీ పెట్టే రోజు బాగుంటుంది, చాలా ఏదో అయిపోయినట్టే ఫీల్ అయిపోతూ ఉంటాం. టోపీలు పెట్టుకొని అలా కాన్వికేషన్ అయిపోయింది. కొంతమంది వచ్చారు ఆడవాళ్ళు, వచ్చి ఫోన్ నెంబర్లు అడిగారు మా జూనియర్. నేను అన్నాను, అమ్మ ప్రతి బుధవారం ఆరాధనలో నేను 7 నుంచి 7:30 దాకా వాక్యం చెప్తాను, కింద స్క్రోల్ అవుతుంది, 2 నెంబర్లు రాసుకో అమ్మ అంటే, నిజమా అని చెప్పి వెళ్ళిపోయింది. పక్కన ఉన్న నా ఫ్రెండ్ అన్నాడు, ఆరాధన అది ఎప్పుడు పోయేది, నిజమా అన్నాడు. ఒరే 1 నెంబర్ ఇవ్వద్దురా, వాళ్ళు ఏదో అడుగుతారు, వాళ్ళకి ఎప్పుడు ఏ కుక్క గరిసిద్దో తెలియదు, అందరినీ గీక్తా ఉంటారు ఫోన్లు చేసి. ఐ వాంట్ టు టాక్ విత్ యూ. నోరు మూసుకొని ఇంట్లో మీ అమ్మతో నాన్నతో మాట్లాడుకో. నాకెందుకో నీకే షేర్ చేయాలనిపిస్తుంది. ఏంది నువ్వు షేర్ చేసేది? నీ కంపు జీవితాన్ని మళ్ళీ మాకు షేర్ చేయటం, నీ దగ్గరే మాట్లాడాలనిపిస్తుంది. ఇది దరిద్రమైన మాటలకు అస్సలు మెసేజ్కి రిప్లై ఇవ్వద్దు. లేదు, ఈ ఊరంతా తిరిగి అంటే ఇతనికే షేర్ చేయాలనిపిస్తుందంట. ఇలాంటి పనులు చేయొద్దు. అయితే నా పక్కన ఉన్న ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. నా పక్కనోడు తెలివిగా, వాడు కూడా అమ్మ నాది కూడా శుభవార్తలు వస్తుందని ఏదో చెప్పాడు. ఇంకోటి తెలివిగా నెంబర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? రాసుకోండి అని నెంబర్ ఇచ్చాడు. 6 నెలల తర్వాత ఏమైందో తెలుసా? రాసుకున్నాడు, తర్వాత పూసుకున్నాడు, దాని తర్వాత మూసుకున్నాడు. ఏంటి? రాసుకోవటం, పూసుకోవటం, మూసుకోవటం. ఏంట్రా అబ్బాయి ఏంటంటే, ఆ రోజు నెంబర్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఏంటి? తలకాయ తినేసిందంట.
ఒక 3 నెలల్లో ఏమో గట్టిగా మాట్లాడంటే 4వ నెల వాళ్ళ అన్నని వాళ్ళ నాన్నని వేసుకొని కారు వేసుకొని ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని కేసు పెడతానన్నట. ఇదేందన్నా నేనేం మాట్లాడలేదు. ఈ పనులన్నీ చేయటానికి కాదు, మెసేజ్లు పెట్టడం, మాట్లాడటం, ఫోన్ కాల్స్ చేసుకోవటం, ఇవన్నీ కుదరవు. ఇక్కడ ఉంది ఎందుకు? బతుకులు మార్చుకోవడానికి, బతుకులు చెడగొడటానికి కాదు. అర్థమవుతుందా? అందుకే దేవుని మందిరం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైనా అపరిశుద్ధం చేస్తే ఏం చెప్పాలి చెప్పండి? ఎవరైనా వచ్చి ఇక్కడ షిట్టు కూర్చుంటే ఏమనాలి? కూర్చోనని అంటావా? ఒక్క తన్నుదంతావా? షిట్టు పనులన్నీ బయట చేయి, ఇక్కడ షిట్లు చేయకు నువ్వు. అర్థమవుతుందా? ఇది పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధంగా ఉండాలి. ఏలీ పిల్లలు అలా లేరంట. యవన బిడ్డలు ఎవరెవరు అందంగా ఉన్నారో వాళ్ళ విషయంలో ఏం చేశారంట? పాపాలు చేశారంట. అయితే స్త్రీలతో పాపం చేసేవాళ్ళు, లేకపోతే పురుషుల దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. 2 ఉన్నాయి, డబ్బులు వసూలు చేయటం, స్త్రీలతో పాపాలు చేయటం. అంతటి ఘోర పాపము దేవుడు చూడలేక వాళ్ళని ఏం చేశాడు? దేవుడు ముట్టి మరణానికి అప్పగించాడు. కానీ శామ్యూయేలు మాత్రం పరిశుద్ధంగా జీవించాడు. అతని మాదిరి చూడటానికి ఎవరు లేరు. చుట్టూరు మాదిరి అంతా పాపమే, కానీ దేవుడి వైపు చూశాడు. ఆయన్ని చూసి పరిశుద్ధంగా జీవించాలనుకున్నాడు. ఇలా మాత్రం బతకూడదు అనుకున్నారు, ఇలా మాత్రం జీవించకూడదు అనుకున్నాడు. అందుకే దేవుడు శామ్యూయేలుని గొప్పగా ఉన్నతంగా దీవించాడు. ఆమేన్. శామ్యూయేలు రాజు కాదు, కానీ రాజుల్ని అభిషేకించేవాడు. ఏంటి? ప్రతి రాజుని ఎవరు అభిషేకించారు? సౌలుని శామ్యూయేలే, దావీదుని శామ్యూయేలే. శామ్యూయేలు రాకుండా ప్రార్థించకుండా ఆ ఊర్లో ఎవరు భోజనం కూడా చేయరంట. అంతటి గొప్పగా శామ్యూయేలుని దేవుడు దీవించడానికి కారణం ఏంటి? పరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధతతోనే ఉండాలి మనం. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వాక్యం అర్థమైందా వ్యర్థమైందా? మనం చాలాసార్లు వాళ్ళు వీళ్ళు మాదిరి అనుకుంటాం. అయ్యగారు బిడ్డలు మాదిరి ఏమో. ఎవరు మాదిరి కాదు. యేసు వైపు చూడండి. యేసే మాదిరి. నీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? యేసు ప్రభువే. యవనస్తులు మరీ ముఖ్యంగా చిన్న చిన్న ఆశలకి, కోరికలకి మీరు తప్పుడు అడుగులు వేయొద్దు. దేవుడు మీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకు బెంజ్ కార్ ఇవ్వాలనుకుంటే సాతాను ఏం చేస్తాడు తెలుసా? ముందుగానే నీకు ఒక ఆల్టో 800 ఇస్తాడు. ఏమిస్తాడు? ఆల్టో 800. ఇది కారే, ఇది కూడా కారే, కానీ ఇది ఆల్టో. ఏంటిది? ఆల్టో 800. దేవుడు ఆశ ఏంటి? నువ్వు ఆల్టో దగ్గర కకృతి పడ్డావనుకో ఏం రాదు? బెంజ్ రాదు. నీ భవిష్యత్తు చాలా ముఖ్యం. నీ పట్ల దేవుడికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. నీ చదువుని దేవుడు చూడ్డు. దావీదు చదువుకున్నాడా? రాజు అయ్యాడంట. ఏమయ్యాడు? రాజు. మోషే చదువుకున్నాడా? చదువుకున్నాడు కదా మోషే. ఏమయ్యాడు? గొర్రెలు కాచాడు. దావీదు చదువుకున్నాడా? చదువుకోలేదు. గొర్రెలు కాచేవాడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దేవుడితో పెట్టుకుంటే ఎట్లుంటుంది? గొర్రెలు కాచేవాడిని రాజుని చేస్తాడు. రాజు అవ్వాల్సిన మోషే ఏమో గొర్రెలు కాచుకుంటాడు. నెక్స్ట్ రాజు ఎవరు ఐగుప్తు దేశానికి? మోషేయే. వాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడేసాడు? గొర్రెలు కాయరా అన్నాడు. గొర్రెలు కాచుకునే దావీదుని తీసుకెళ్ళి ఎక్కడేసాడు? రాజు అవురా అన్నాడు. దేన్ని బట్టి? ప్రవర్తన బట్టి. నీ చదువు దేవుడికి అవసరం లేదు, నీ ప్రవర్తన దేవుడికి కావాలి. చాలు, ఇంకా చాలు, ఈ పాపపు జీవితం నాకు చాలు, ఇక్కడి నుంచి పరిశుద్ధంగా నేను బతుకుతాను, దేవునికి సమస్తాన్ని ఒప్పుకుంటాను, ఇక్కడి నుంచి ఏ ప్రైవసీని నేను పెట్టుకోను, అన్నీ డిలీట్ చేసుకుంటాను, నేను పరిశుద్ధంగా జీవించాలని దేవుడికి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించడం స్టార్ట్ చేయండి. దేవుడు నీ స్థానాన్ని, నీ స్థితిని అంచెలంచెలుగా దీవిస్తాడు. నువ్వు దేన్ని మీ వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రతిదీ నీ వెనకాలే పరిగెత్తుతుంది. ఆస్తి అయినా, డబ్బైనా, ఉద్యోగమైనా సమస్తము నీ వెనకాలే పరిగెత్తుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడు వెనకాల పరిగెత్తినప్పుడు. నువ్వు ఇది దేవుడు అనుకో, దేవుడు వెనకాల నువ్వు పరిగెత్తే నీ వెనకాల చెప్పండి సమస్తం పరిగెత్తుతాయి. అది ఇటువైపు సమస్తం ఉందనుకోండి, డబ్బు, ఆస్తి, బంగారం, ఐశ్వర్యం అన్నీ నువ్వు వాటి వెనకాల పరిగెత్తావు అనుకో, దేవుడు అక్కడి నుంచి నీ వెనకాల పరిగెత్తాడు. దేవుడు కదలని వాడు. నిన్న, నేడు, రేపు ఎప్పుడు ఆయన కదలడు. కానీ ఆయన వెనకాల నువ్వు వెళ్తే ఇవి నీ వెనకాల కదులుతాయి. కానీ వాటి వెనకాల నువ్వు వెళ్తే ఇవేవి నీ వెనకాల దేవుడు రాడు. అందుకే నువ్వు ఎప్పుడు దేవుడిని అంటుకట్టుకొని ఉండాలి. మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్. అందుకే మీ వయసును దేవుడికి ఇవ్వండి, మీ ఆలోచన దేవుడికి ఇవ్వండి, మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి.
ఎవరు మాదిరి కాదు. నాకు ఎంతమంది మాదిరి ఉన్నారో తెలుసు కదా మీకు, చెప్పానా చెప్పలేదా? అంత గొప్ప గొప్పలే, గొప్ప గొప్పలే నా మాదిరి అంతా. ఓ పాస్టర్ గారు కొడుకైతే ఒకరోజు నేను హోటల్లో బిర్యానీ తిని బయటకు వస్తుంటే ఆయన ఫుల్ తూలిపోయి, తమ్ముడు ఎలా అన్నావు, బాగున్నావు అన్నాడు. నేను అన్నా మీరేనా అని అడిగా. లేదు తమ్ముడు బాగున్నావా, నేనే బాగాలేదా, ఆంటీ ఎలా ఉన్నారు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకు మొత్తం చెమటలు వచ్చేసి ఈయన ఇంత బూగుతున్నాడు అనుకున్నా, మొత్తం వాసన. దాని తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. నేను పాపినండి, నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, నేను అనుకున్నంత మంచోడిని కాదు, తీసే అవన్నీ. ఒక్క ప్రార్థన దేవుడిని జీవితాన్ని మార్చేస్తాడు. నిలబడిన వాళ్ళందరూ పాపులే, నిలబడిన వాళ్ళందరూ పాపులే. నేను 10 రోజుల ముందు విడుదలైన ఖైదీని, నువ్వు కొంచెం నీట్గా అవుతున్నావు, అంతకన్నా తేడా ఏం లేదు, ఇద్దరం ఖైదీలమే, ఇద్దరం ఖైదీలమే. కాదు నేను ఒక 10 రోజుల ముందు వచ్చాను, నిన్ను రారా బాబు ఇది బాగుంది, ఈ జీవితం బాగుంది, ఇంకా పాపపు జీవితం వద్దని నిన్ను బతిలాడుకుంటున్నా, పెద్ద ఖైదీని, నువ్వు చిన్న ఖైదీవి, అంతకన్నా ఏమీ లేదు. పౌలు అంటాడు, నేను అందరికన్నా పాపులలో ప్రధానున్నంట. అంటే చీఫ్ పోస్ట్ ఏమైనా ఇస్తే పాపులు ఎవరు? మనమే. ఎవరు? 14 పుస్తకాలు రాశాడు బైబిల్లో. ఏమంటున్నాడు? పరిశుద్ధుల్లో ప్రధానున్నన్నాడా, పాపుల్లో ప్రధానున్నన్నాడా? పాపుల్లో మనకు మించినోడు లేడు అన్నాడు. అయ్యో హౌ రిచర్డ్ అయ్యా, నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోవడానికి నాలో ఉన్న పాపమే కారణం అన్నాడు. అంటే ఎంతటి బలహీనుడు పౌలు, బలహీనుడా కాదా? అటువంటి బలహీనుడే దేవుడు బలంగా వాడుకున్నాడా లేదా? ఈరోజు నువ్వు బలహీనుడువో బలహీనురాలు అనుకుంటున్నావేమో, నువ్వు అన్నీ విడిచిపెట్టి దేవుడికి నీ జీవితాన్ని